హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ వైజాగ్ అమ్మాయి. అసలు ఎప్పుడైనా లైఫ్లో దుబాయ్ చూస్తానా అనుకున్నా, బట్ మా హస్బెండ్ నా డైరీలో రాసుకున్న ప్లేసెస్ అన్నీ తెలుసుకొని నా డ్రీమ్స్ని అయితే ఫుల్ఫిల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాని. సో మేమైతే ఫ్లైట్ నిన్న నైట్ 11:30కి అయితే దిగాం దుబాయ్లోని. మన ఇండియన్ టైంకి దుబాయ్కి 1.5 hour డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 11:30 అంటే అక్కడ అప్రాక్స్గా 12:30 అలా అవుతుంది. సో ఫైనల్గా నా డ్రీమ్ డెస్టినేషన్కి అయితే వచ్చేసా. అసలు ఇక్కడ ఇంత క్లాసీ లగ్జరియస్ పీపుల్ ఉన్నారంటే బాబోయ్, బెంజ్ అంటే ఇక్కడ నార్మల్ కార్ అంట. అసలు చాలా బాగుంది వ్యూ అయితే. ఆ అపార్ట్మెంట్స్ ఏంటండి బాబోయ్, 80 floors 90 floors ఉంటాయంట. సో మేమైతే మార్నింగ్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 3కి అయితే స్టార్ట్ అయ్యాం ఎయిమ్ దుబాయ్కి. ఇది వీకెండ్ కూడా. అసలు ఫుల్ ట్రాఫిక్ అయితే, ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుందంట. అసలు హవర్స్ ఉండిపోతారంట. సో అప్రాక్స్గా 1.5 hour to 2 hours అయితే పట్టింది మేము ఈ ప్లేస్కి రావడానికి. ఫైనల్గా ఏం వీలైతే చూసేసా. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే వరల్డ్స్ లార్జెస్ట్ వీల్ అయితే నేను చూస్తాను ఇప్పుడు. మేమైతే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, వీళ్ళు వీడియో తీస్తున్నా అని చెప్పి హాయ్ చెప్తున్నారు. సో మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళైతే మా బావగారు, అక్క, కార్తీక్, అనగా పాప, ఇంకా మా ఫేవరెట్ హస్బెండ్ అండ్ నేను. యాక్చువల్లీ రినోవేషన్ వల్ల క్లోజ్ చేశారంట. థ్యాంక్ గాడ్ మేము వచ్చే టైంకి ఇప్పుడు ఓపెన్ అయ్యే ఉంది. సో ఎయిన్ వీల్ టికెట్ కాస్ట్ అయితే 145 AD స్టార్టింగ్ ప్రైస్ అంట. ఆల్మోస్ట్ దుబాయ్ అంతా కనిపిస్తుంది. ఆ వీల్ మొత్తం రొటేట్ అవ్వడానికి మ్యాక్సిమం 40 minutes అయితే పడుతుంది. ఈరోజు అయితే మా అనగా పాప బర్త్డే అనమాట. ఈ ప్లేస్లో సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. వ్యూ కూడా బ్యాక్గ్రౌండ్లో చాలా బాగుందని. బట్ కొంచెం పర్మిషన్ అయితే ఫస్ట్ తీసుకున్నాం మేము, ఎందుకంటే చేయొచ్చా చేయకూడదా అని. సో వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా డెకోర్ చేసుకోమన్నారు. అలా చిన్నగా డెకోర్ అయితే చేయించి కేక్ కట్ చేయించాం. కేక్ టేస్ట్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అక్కడ చార్లోట్ అని చెప్పి షార్జాలో బేకరీ చాలా బాగుంది అక్కడ, అంత టేస్ట్ కూడాను. ఈ పొట్టిదానికి కేక్ నచ్చింది అనుకుంటా, ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది కేక్తో. సో ఇంకా సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి. ఇక్కడ నైట్ అయ్యేసరికి లైవ్ కాన్సర్ట్ అయితే స్టార్ట్ అయింది. నేను అనగా మా బావగారు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం. మీరు నా ఎయిమ్ దుబాయ్ షార్ట్స్ అయితే చూసారా? చూడకపోతే చూసేయండి ఇప్పుడే, ఎందుకంటే అక్కడ నేను మీకు ఒక ప్లేస్ కోసం చెప్పాను కదా, అదే ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ యాక్చువల్లీ మేము నైట్ టైం చూసాం. అసలు నైట్ ఎంత బాగుందంటే కిందన బ్లూ వాటర్స్, మొత్తం ఫుల్ ఆఫ్ లైట్స్. అసలు యాక్చువల్లీ నాకు అనిపించింది చూస్తుంటే, వీళ్ళు స్పెషల్గా దివాళీ చేసుకోక్కర్లే, ఎవ్రీడే నైట్ ఇక్కడ అంత కలర్ఫుల్గా ఉంటుంది దుబాయ్ అంతా. మంచిగా పిక్స్, వీడియోస్ అయితే తీసుకున్నాం. మేమైతే ఇంకా నైట్ అవుతుందని స్టార్ట్ అయిపోయాం. చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయి అసలు ఇక్కడ రోడ్స్ అన్నీను. ట్రాఫిక్ కూడా అంతే ఎక్కువ ఉందనుకోండి.
అలా విండో సీట్ దగ్గర కూర్చొని అన్ని ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. మంచిగా ఫుడ్ అయితే తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇలా అయింది మా ఫస్ట్ డే ఇన్ దుబాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో మంచి ఫేమస్ ప్లేస్తో వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా. టేక్ కేర్ అంటిల్ దెన్, సీ యూ, బాయ్ బాయ్.